హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు సల్లారలేదంట అని అంటున్నారు మన టేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే, మన డైపరాది అన్న స్టేజ్ మీద కామెడీ ఇరగదీస్తున్నాడు. అక్కడ జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్ లేక నాకిపోతుంటే దాన్ని గాలి కొదిలేసి స్టేజ్ల మీద కామెడీ చేస్తున్నాడు. అన్నకి మైక్ ఇస్తే చాలు భజన స్టార్ట్ చేస్తాడు. భజన సంఘం అధ్యక్షుడు ఈయన భజన చేయకపోతే స్టేజ్ ఎక్కనివ్వరు, పొగడకపోతే ఈయనకి పూట గడవదు. జబర్దస్త్లో డీ గ్రేడ్ కామెడీ చేసుకుంటూ ఉండే ఆది అన్నయ్య సినిమాల్లో కూడా రోత క్యారెక్టర్లు చేసుకునే స్థాయికి వచ్చాడంటే ఈ భజనే రీజన్. ఏ ఎండకా గొడుగు పడుతుంటాడన్నమాట. చాలా రోజుల తర్వాత అనుకోకుండా నిన్న స్టేజ్ ఎక్కించారు. ఇక అంతే, మొత్తం తెలుగు సినిమా ప్రతినిధిలా ఫీల్ అయిపోయి ఏదేదో చెప్పడం స్టార్ట్ చేశాడు. సినిమా వాళ్ళంతా దేశాన్ని ఉద్ధరించారని, సంఘచేవ చేశారని ఓ చిడతలు వాయించాడు. సినిమా ఛాన్సుల కోసం 4 బిస్కెట్లు వేశాడు. అయ్యగారు ఏం చెప్పారో వినండి. అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. ఏం అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు. ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మజ్జిగకొచ్చినోడు మజ్జిగ పోయించుకొని వెళ్ళిపోవాలి. గడ్డి గురించి బర్రె గురించి ఆరాలు తీయకూడదు. వాళ్ళేదో సినిమా గురించి సొల్లు చెప్పమని మైకిస్తే ఇంకో సినిమా ఈవెంట్ గురించి సొల్లుతున్నావు. ప్రతి గొట్టంగాడు నీతులు చెప్పేవాడే. నువ్వో పెద్ద డబ్బరాయుడివి. సెంటర్లో సాంబార్ ప్యాకెట్ల అమ్ముకు దెంగే ముఖం నువ్వును. మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వో సిద్ధాంతి, ఆయన వేదాంతి. మరి బాడీ షేమింగ్లు, బీ గ్రేడ్ డైలాగులు చెప్పుకుంటూ భజన చేసుకునే నువ్వు కూడా నీతులు చెప్తున్నావంటే ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉందా? సరే, రాజమౌళికి సోపేసి క్యారెక్టర్ పట్టేద్దామని ట్రై చేశావు, మాకు తెలుసులే. కానీ నువ్వెంత సొల్లు చెప్పినా నీకు ఛాన్స్ ఇవ్వడు కదా. ఇప్పుడు రాజమౌళి దగ్గరకు వద్దాం. తను ఒక నాస్తికుడని తనే గుండెలు బాదుకొని చెప్పుకున్నాడు. దేవుణ్ణి నమ్మని వాడికి దేవుణ్ణి విమర్శించే హక్కు ఏమాత్రం లేదు. కర్త, కర్మ, క్రియ మొత్తం ఆయనకే సంబంధం. తర్వాత రాముడు అంటే నాకు ఇష్టం లేదు, రావణుడు అంటే ఇష్టం అని తనే చెప్పాడు. అంటే ఈ ధర్మానికి తను వ్యతిరేకం. మహాభారతం సినిమాగా తీస్తానంటే అది భక్తి, ప్రేమ, గౌరవం కాదు. అందులో భీముడు, భీష్ముడు, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు ఇలాంటి మాస్ క్యారెక్టర్లు ఉన్నాయి. సినిమా బాగా రక్తి కడుతుందని తను సినిమాల్లో దేవుళ్ళని ఉపయోగించుకున్నాడంటే మా ఎమోషన్ని క్యాచ్ చేసుకోవడానికి. అదే లేకుంటే ఎవడు దేగడు. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు నాస్తికుడివైనా, దేవుణ్ణి నమ్మని వాడివైనా దేవుడు లేడు అని పబ్లిక్లో చెప్పకూడదు. అది మా దేవుళ్ళని అవమానించినట్టే. పైగా మా దేవుళ్ళ పేరుతోనే సిగ్గు లేకుండా సినిమాలు తీసి బతుకుతున్నారు కాబట్టి అలా చెప్పకూడదు, అనకూడదు. ఓకే, ఆన్సర్ దొరికింది అనుకుంటా. బీ గ్రేడ్ కామెడీ చేసుకునే నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వస్తుందిలే. తర్వాత ఏమన్నావు? ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్లు గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు. అలాంటి వ్యక్తులు ఆయన 3 దశాబ్దాలు 1వ నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది అసలు ఒకటంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు. మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు. అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్. మరదే జోక్ అంటే ఖాళీ కూలింగ్ డబ్బాలో నీళ్లు పోసుకొని తాగే ఫేసు నువ్వును. అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి. చిరంజీవిని ట్రోల్ చేసింది ఎవరు? నువ్వు కాదు. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవి సినిమా కలెక్షన్స్ని ట్రోల్ చేసింది నువ్వు కాదా? పవన్ కళ్యాణ్ సినిమాకి జెండు బాంబు మర్చిపోయావని కామెంట్ చేసింది నువ్వే కదూ. ఇప్పుడేదో పెద్ద సంసారిలాగా పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు. వేశ్య పతివ్రత అయి మొగుడిని చిన్నాయన అందంట. అట్టుంది నువ్వు నీతులు చెప్తుంటే. అసలు ట్రోలింగ్ అంటేనే తెలియని రోజుల్లో అందరి హీరోలని ట్రోల్ చేసింది నువ్వు, ఆ మెగా ఫ్యాన్సే. వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళకి కోటింగు, ఫినిషింగు మిగతా వాళ్ళు ఇస్తున్నారు. బాలయ్యని, మంచన్నని ట్రోల్ చేసింది వాళ్ళే. అప్పుడెప్పుడో రాజశేఖర్ జీవితాల మీద దాడి చేసింది కూడా వాళ్ళ ఫ్యాన్సే. భజన చేయడానికైనా కొన్ని సరిహద్దు రాళ్ళు ఉంటాయి. అది దాటితే అదే రాళ్లతో మింగుతారు. చిరంజీవి పార్టీ పెట్టి అందరినీ ముంచినప్పుడు ఎవరు పుట్టి ఉండరు. ఫ్యాన్స్ రక్తం అంతా తీసి దానం చేసినప్పుడు ఎవరు డ్రైయర్ లేసి ఉండరు. ఫేక్ కలెక్షన్లు స్టార్ట్ చేసినప్పుడు దాని అర్థం కూడా ఎవరికి తెలిసి ఉండదని బాగా లేపుతున్నావు. కానీ చిరంజీవి అనే వ్యక్తి ఏ పని చేసినా తన సొంత లాభం కోసమే చేశాడు. జనం కోసం ఏం చేయలేదు. సినిమా కార్మికుల గురించి ఏ పోరాటము చేయలేదు. రాష్ట్ర విభజనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆంధ్రులకు ద్రోహం చేశాడు. 3 రాజధానులకు సపోర్ట్ చేసి ద్రోహం చేశాడు. ఇన్ని చేసి ఎవడి రక్తమో దానం చేస్తే గొప్పలు అయిపోతారా అని అడుగుతున్నారు మన టేడ్ పండితులు. తర్వాత ఏమన్నావు? సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్, మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్, రామ్ చరణ్ గారు చిక్కిరి చిక్కిరి సాంగ్ పక్క దేశాలలో కూడా రీల్ చేస్తున్నారు. అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్.
ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ని, ప్రభాస్ని అందరినీ ట్రోల్ చేసింది కూడా వీళ్ళ ఫ్యాన్సే. చివరికి కొండన్నని, అబ్బవరంని కూడా వదలలేదు, వాళ్ళే ట్రోల్ చేశారు. వాళ్ళే ట్రోల్ చేశారని ప్రపంచం అంతా తెలుసు. నువ్వు కవరింగ్ ఇచ్చావంటే కాళ్ళ మీద బెంగుతారు. ట్రోల్ అనేది హద్దుల్లోనే ఉండేది, కానీ దాన్ని దేవర, పుష్పటు, గుంటూరు కారం టైంలో పీక్కి తీసుకెళ్లారు. అంత చేసిన తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా సైలెంట్గా ఉంటారా? ఉండరు. అందుకనే మట్కా, హరోంహరా రైస్ మిల్లు, గేమ్ డేంజరు ఇలా వరుస రాడ్లు దించారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పడేశారన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ మరి నువ్వు చేసిందేంది? అందరినీ బాడీ షేమింగు, క్యారెక్టర్ అసాసినేషను, జెండర్ షేమింగు, ఇన్సల్టింగ్ ఇవన్నీ చేసింది నువ్వు కాదు. ఆ జబర్దస్త్లో, శ్రీదేవి డ్రామా కంపెనీలో. అసలు అది కామెడీ అని ఎవరైనా అంటారా? పేడనుకొని పందిపెంటతో పిడకలు కొట్టుకునే మొహన్ నువ్వును. జగన్మామయ్యని పదే 11 రెడ్డి 11 అని ట్రోల్ చేసింది నువ్వు కాదు. మంచు విష్ణన్నయ్యని ట్రోల్ చేసి దెంగులు తిన్నది నువ్వు కాదు. నువ్వు నీతులు చెప్తున్నావు, అది కూడా ఎవరు అడగకుండా ఫ్రీ అనే. నీకు సినిమా ఛాన్సులు కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు, గడ్డము, నడుము ఏది దొరికితే అది పట్టుకొని అడుక్కో, వాళ్ళ సంక నాకు. అంతేకాని ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి నీతులు చెప్పకు అని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి డైపరాదన్నయ్య ట్రోలింగ్ నీతుల గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.